డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కరిమరి మండలంలో జోడే ఘాట్లో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీం 85వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్, ఎస్టీ ఎస్సీ మైనార్టీ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ స్వయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అలాగే భీం మనవడు సోనేరావు ఆదివాసీయులు భీంకు నివాళులర్పించారు. మంత్రులకు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆదివాసీయుల కులదైవాలకు మొక్కులు చెల్లించి మ్యూజియంను సందర్శించారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం సర్కారుతో పోరాడి వీరమరణం పొందిన ఆదివాసీయుల దైవం కొమరం భీం నేటి యువతకు స్ఫూర్తి అని మంత్రులు అన్నారు. ఆనాటి నినాదమే ఇప్పటికీ ఆదివాసీయుల మధ్యలో ఉందని అన్నారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు తెలంగాణ రాష్ట్రం కూడా ఆనాటి భీం స్ఫూర్తితోనే మనం సాధించుకున్నామని తెలిపారు. ఇక కొమరం భీం జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో దర్బార్ను రద్దు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం పాశ్చాత్య దేశం వచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారు. కొమరం భీమును, హైమాన్ ద్వార్పును మనం స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు ప్రధానంగా జీవితాలు బాగుపడాలంటే ప్రధానమైనటువంటి చదువు పోరాడు సాధించు అంబేద్కర్ చెప్పిండు. కానీ ఇంత మహానుభావుడు మహనీయుడు ఈనాడు ఇక్కడికి మేము వచ్చి ఈనాడు విగ్రహానికి పూలమాల అవకాశం వచ్చినప్పుడు అదృష్టంగా భావిస్తాం. అందుకనే వారి ఆశయాల సాధన కోసమే ఈనాడు ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఎలక్షన్ కరెక్ట్ కాదు కాబట్టి ఒకటి విజ్ఞప్తి, యావత్ సమాజానికి ఆదివాసీలైనా ఇతరులైనా అందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఆలోచన తీసుకొని మనం ఆ తపనతో పనిచేసినప్పుడే ఆదివాసీ అన్ని వర్గాల ప్రజలు